గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను ఆలకించిన శాసనసభ్యులు వెనిగండ్ల రాము. ప్రతి ఒక్కరి సమస్యను క్షుణ్ణంగా ఆలకించి సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాము. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా రేపు పెద్ద ఎత్తున గుడివాడ వైసీపీ నేతల ర్యాలీ. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని పిలిపించిన గుడివాడ వైసీపీ నాయకులు. గుడివాడ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై కాంట్రాక్టర్లు మరియు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాము. టెండర్ ప్రక్రియ పూర్తయిన పనులను సత్వరమే ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే. నేడు గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో అధికారుల సమక్షంలో శాసనసభ్యులు వెనిగండ్ల రాము డైలీ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రముఖ సోషల్ మీడియా నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వెనిగండ్ల రాముకు సమస్యల కాల్స్ వెలువలా వచ్చాయి. సుమారు 50కి పైగా కాల్స్ స్వీకరించిన శాసనసభ్యులు వెనిగండ్ల గ్రామం ప్రతి ఒక్కరికి ఓపికగా సమాధానం చెబుతూ వారి సమస్యలను నోట్ చేసుకుని సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని వెల్లడిస్తూ సంబంధిత శాఖ అధికారులను సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఎమ్మెల్యేకు ఫోన్ చేసి గుడివాడలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. నమస్కారం అండి, నా పేరు రాము. మీ పేరు చెప్పండి. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు గోడవల్లి రామారావు సార్. నాది గుడ్లవల్లి మండలం, గుడ్లవల్లి గ్రామం సార్. ఓకే ఓకే, చెప్పండి సార్. నాకు ఇంటి స్థలం రాలేదు సార్. ఇంటి స్థలం అమ్మా, తప్పకుండా మీకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కాల్ వస్తుందండి. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటారు, రిజిస్టర్ చేసుకుని. మీ నెంబర్ చెప్పండి. 9347623105. 23105. మీరు కూడా సచివాలయానికి వెళ్ళి నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నిటికీ ఇచ్చే ప్రక్రియ మొదలెడుతున్నాము. అందరినీ నోట్ చేసుకుని తప్పకుండా అయిపోద్దాం. సార్ 2019లో స్థలం వచ్చింది సార్. వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఇవ్వలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు వింటాము. బేసిక్గా 2019లో ఆయన ఓకే, ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చింది, 2019 ఎలక్షన్ ముందు వచ్చింది, అంతే కదా. తప్పకుండా చేసి పెడతారు. దీని మీద వెంటనే యాక్షన్ తీసుకుంటారు. తప్పకుండా చేద్దామమ్మా. ఇప్పుడు చేపిస్తాం తప్పకుండా అందరికి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. దాసు అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సమస్య చెప్పండి. చాలా మంచి విషయం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. కాకపోతే జొన్నపాడ గ్రామంలో గత 15 ఏళ్ళుగా ఎన్నడూ లేని విధంగా చాలా అభివృద్ధి చేశారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మరి మీరు సమస్య చెప్పండి. ఇప్పుడు అంటే మనం మాట్లాడుకుందాం తప్పకుండా. సమస్య చెబితే మనకి ఇప్పుడు సాల్వ్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది చేస్తున్నారు. చాలా మంచి విషయాలు చేశారు. సమస్య లేదండి. కావాల్సిన ఓన్లీ మంచి ఒక చెరువు వచ్చి సరిపోతుందండి, డ్రైనేజ్ సరిపోతుందండి. దాని బట్టి ఇంకా రోడ్లు కానీ, అలాగే వాటర్ ఫెసిలిటీ కానీ, అట్లాగే వాటర్ ఇంప్రూవ్మెంట్కి ఆల్రెడీ మొదలెట్టామండి. మనకి 2.5 లక్షలు పెట్టి ఒక బోర్ వేపిస్తున్నాము. అట్లాగే చెరువు కూడా బాగా చేపిస్తున్నాము. మీకు తప్పకుండా ఈసారి వాటర్ అనేది ప్రాబ్లం రాకుండా అవుతుంది 100%. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో స్కూల్ బస్సుల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు, ఫైర్, ఆర్టీఓ శాఖల అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల బస్సు డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు రహదారి భద్రతా నిబంధనలపై డ్రైవర్లకు సమగ్ర అవగాహన కల్పించారు. విద్యార్థుల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో
అనుసరించాల్సిన చర్యలపై వివరించారు. అలాగే వాహనాలను సక్రమంగా నిర్వహించడంతో పాటు నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు. వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని అధికారులు హెచ్చరించారు. అగ్ని ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు విద్యార్థులను సురక్షితంగా తరలించే విధానాన్ని ప్రదర్శించి వివరించారు. ప్రతి స్కూల్ బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎగ్జింగ్విషర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి భద్రతా సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. మన రొటీన్ వర్క్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత రేడియేటర్లో వాటర్ అయిపోయిందని రేడియేటర్ హీటింగ్ ఆగిపోయినాను, ఇంకోటాను మధ్యలో ఆగిపోయింది అనుకోండి, పిల్లల్ని స్కూల్కి టైంకి చేర్చాలి. ముందే చెక్ ఫైర్ ఎగ్జిస్టర్ ఎలా ఓపెన్ చేస్తారో కూడా వాళ్ళు చూద్దాం సార్. ఓకే సార్. ఈ స్ప్రింక్లర్ బాగుంది, కొంచెం ఇది పెట్టేసుకొని వరల్డ్ వైడ్ గా నిర్ణయించింది స్కూల్ బస్సులు అన్ని కూడా ఎలా ఉండాలి, ఈ డ్రైవర్ యొక్క సైకాలజీ ఎలా ఉండాలి. ఫస్ట్ ఇప్పుడు కాసేపు విరామం. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం గుడివాడలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. బాబు షూరిటీ, వెన్నుపోటు గ్యారంటీ మరియు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నినాదాలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. గుడివాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. మహిళలు, యువత, నిరుద్యోగులు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు పాలేటి చంటి, ఎంవి నారాయణరెడ్డి, పెయ్యల ఆదాము, మట్టా జాన్ విక్టర్, కందుల నాగరాజు, అద్దిపల్లి పురుషోత్తం, షేక్ సయ్యద్, ఎస్కే బాజీ, కరీముల్లా బేగ్ తదితరులు పాల్గొన్నారు. అయినా మరి వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు పూర్తి చేయని సందర్భంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రి వర్యులు కొడాల నాని గారి ఆధ్వర్యంలో రేపు ఉదయం 9:30 గంటలకు గుడివాడ ఏలూరు రోడ్లో గల ట్యామ్రెండ్ ఎదురుగా గుడివాడ పట్టణాధ్యక్షుడు గొర్రెల శ్రీనివాసరావు గారి ఇంటి వద్ద నుండి మార్కెట్ సెంటర్లో గాంధీ మండపం వరకు నిరసన ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మరి రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎలక్షన్ ముందు ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు అమలు చేయనందుకు గాను ప్రజలు మేలు చేకూర్చేందుకు, లబ్ధిదారులకి మేలు చేకూర్చేందుకు మరి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గుడివాడ నాని గారు వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా పేద ప్రజల సంక్షేమానికి పాటుపడే వ్యక్తులు. అట్లాగే వాళ్ళ ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి ఆ హామీలు అమలుపరిచేందుకు గాను రేపు ఉదయం 9 గంటల 30 గుడివాడ ఏలూరు రోడ్లో నుంచి గొప్ప బహిరంగంగా ర్యాలీగా మరి మార్కెట్ సెంటర్లోని గాంధీ మండపం వరకు చేరి అక్కడ గాంధీ మహాత్మునికి వినతి పత్రం సమర్పించే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి గుడివాడ పట్టణ మరి 3 మండలాలు నియోజకవర్గ స్థాయిగా జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు, కొడాల నాని గారి అభిమానులు, మరి వీళ్ళే కాకుండా ఎవరైతే అర్హులు ఉండి వారికి ఈ కార్యక్రమాలు అందలేదో వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పిలుపు మేరకు బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, వెన్నుపోటు గ్యారంటీ ఈ కార్యక్రమం 4వ తారీఖు నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే చివరి రోజు ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కలగాలని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, ఎందుకంటే ముద్దు నిద్రపోతూ ఉంది. ఇచ్చిన హామీలు మర్చిపోవడంలో ఈ ప్రభుత్వం తర్వాత ఎవరైనా ఈ ప్రభుత్వం నిద్ర లేపాలని చెప్పేసి రేపు గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొడాల నాని గారి నాయకత్వంలో పెద్దలు చెప్పినట్టు 10 గంటల నుంచి ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి మేము శాంతి ప్రదర్శన, ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఓన్లీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం మా నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కూడా పిలిచి ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిరసన చేసే ప్రక్రియ మాత్రమే ఈ కార్యక్రమం. పోలీసు వారు మరి అనుమతులు ఇస్తామని చెప్పి అన్నారు. మరి ఆల్రెడీ మాకు ఇప్పటికైతే ఇవ్వలేదు. ఇవ్వనప్పటికీనూ మేము శాంతియుతంగానే చేస్తాం. ఈ కార్యక్రమాన్ని చెడగొట్టాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది వాళ్ళకే వదిలేస్తాం. దీనిలో భాగంగా మేము చెప్పేది ఏంటంటే ఈ కార్యక్రమంలో పార్టీ అనుబంధ విభాగాలన్నీ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మనం ప్రజల కోసం చేస్తున్నాం. ఏ ఒక్క కార్యకర్త కోసమో లేకపోతే నాయకుల కోసం చేయట్లే, ప్రజల కోసమే. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టారు, మరి ఆరోగ్యశ్రీ ఎగ్గొట్టారు. ఇలా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతే సాయంత్రం చెప్పుకుంటూ అదే ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వాన్ని గుర్తు చేయడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము.
కాబట్టి అన్ని విభాగాలు కూడా నేను చెప్తున్నా మన పార్టీలో ఉన్న అన్ని విభాగాలు, యువజన విభాగం కానివ్వండి, విద్యార్థి విభాగం కానివ్వండి, ఎన్ని విభాగాలు మనం పోస్టులు వేసాము, దాదాపు అన్ని చాలా వేసాం. వాళ్ళందరూ కూడా నేను ఈ విధంగా పర్సనల్గా పిలవకపోయినా కూడా రేపు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 2024 ఎలక్షన్ల ముందు అలిమి కాని హామీలను ఇచ్చేసి ప్రజలను మోసం చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గుడివాడ మాజీ మంత్రివర్యులు కొడాలి నాని ఆదేశాలకు 12వ తారీఖు అనగా రేపు శుక్రవారం ఉదయం 9ంటికి ఏలూరు రోడ్లో గొర్ల సీను గారి ఖాళీ స్థలం కాంచి 9ంటికి అల్పాహారం, అక్కడి నుంచి శాంతియుతంగా మార్కెట్ సెంటర్లో ఉన్న గాంధీ బొమ్మ దాకా ర్యాలీ తీసి మహాత్మా గాంధీకి మనం వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనం శాంతియుతంగా చేసుకుంటున్నాము. ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో భారీ ఎత్తున మండలాల నుంచి, గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు వైసీపీ చిన్న కార్యకర్త కానీ పెద్ద కార్యకర్త ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధ్యక్షతన మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అమృత్ 2.0 పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ మరియు అధికారులు వివిధ అభివృద్ధి పనుల పురోగతి వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు. త్రాగునీటి సరఫరా ప్రాజెక్టుల్లో భాగంగా 3 ఎలివేటెడ్ లెవెల్ స్టోరేజ్ రిజర్వాయర్ల పనులను వారం రోజుల్లో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. యూజీడీ నెట్వర్క్కు సంబంధించి రాజేంద్రనగర్ ఏరియాలో 4 రోజుల్లో పనులు మొదలు పెడతామని, బేటవోలు చెరువు అభివృద్ధి పనులు 15 రోజుల్లో ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఒక్కొక్క పనిని ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎంఈ ప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఈఈ ప్రవీణ్, పాండురంగ, మున్సిపల్ డిఈ శరత్ చంద్ర, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవన్నీ తీసుకొచ్చి చింతలగూడ పడేస్తానండి. ఇది ఒక జోన్ కింద వస్తుంది సార్. అంటే ఈ క్యాచ్మెంట్ ఏరియా అంతా చింతలకోడు ఫీడింగ్ సార్. ఈ చింతలకోడు ఫీడింగ్ లో తమరు అన్నట్టు ఈ గౌరీశంకరపురం, ఇదేమో రాజేంద్ర నగర్, తర్వాత టీచర్స్ కాలనీ. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఏదైనా కానీ తీసుకెళ్లి చింతలకోడలు వేస్తారా మీరు? ఎన్ని రోజులు పడుతుంది? మ్యాక్స్ 3 days అని మొన్నటి నుంచి చెబుతున్నారు. అదే ఇప్పుడు దీంట్లో చాలా చోట్ల ఏరియాస్ అన్ని క్లీన్ చేసుకున్నాండి మీరు గుడివాడ. ఇప్పుడు మీరు అందరూ ప్రోగ్రామ్ వల్ల పెట్టారంట కదా. ఈఎల్ఎస్ఆర్ 2 ఒకేసారి స్టార్ట్ అవుతున్నాయా? కరెక్ట్గా చెప్పండి మాకు, దాని ప్రకారం ఫాలో అవుతాను. ఈఎల్ఎస్ఆర్ 2 1 ఒకటంటే ఏదో స్టార్ట్ అవుద్ది మాకు. స్టార్ట్ ఎప్పుడు దీంట్లో కావాలి? ధనియాలపేట జోన్ 14 కింద వచ్చింది. నాకు తెలిసి డేటా కావాలి. అది ఎప్పుడు? నెక్స్ట్ వీక్. అది నెక్స్ట్ వీక్. ఇంకోటి ఆర్టీసీ కాలనీ 700 నెక్స్ట్ వీక్. 2 weeks చెప్తా. అంతానేమో టీచర్స్ కాలనీ. ఇక్కడేమో అన్ని ఈ రోడ్లే, మట్టి రోడ్లే, గ్రావెల్ రోడ్లు. ఇక్కడ బాగా చీప్ అవుద్ది, ఇక్కడికి వచ్చేసరికి బాగా కాస్ట్ అవుద్ది అంతే కదా. దీంట్లో ఇది ఇప్పుడు రీస్టోరేషన్ కలిపి ఎక్కడ దాకా వచ్చిందని చెప్తే సార్ క్లారిటీ ఉంది. ఇప్పుడు రిస్టోరేషన్ మనకు
ఓకే. మార్కెట్ ఎంత రిజర్వ్ కంప్లీషన్? ఇది 15 మంత్ అవుతుంది సార్. అది 1000 రెండు 7 to 8 months. ఇది ఒక 6 months అవుతుంది. ఇది 7 months ఇస్తున్నారు. ఈ రెండు 7 months వద్దారా మొత్తం ఎవ్రీథింగ్? స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏంటి సార్? సార్ బిలో 1000 KL 7 months సార్. అబౌవ్ 1000 KL 9 months. 9 months అవుతుంది. 7 to 9 months. 18. ఇది ఏలూరు రోడ్ అండి, కర్స్టాండ్ రోడ్. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అంతే కదా? ఇది కర్స్టాండ్ రోడ్. అంటే ఇప్పుడు దీంట్లో ఇది మెయిన్ లైన్ అవుద్దండి సార్. అదేం లేదు సార్, ఇది మనం ఏంటంటే సింపుల్ సార్, నథింగ్ బట్ ఇప్పుడు పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎలా ఉంటుంది సార్, మెయిన్ రోడ్ మీద ఏమో హైయర్ డయా వేసుకెళ్తాం, దాని నుంచి ఏంటంటే లోయర్ డయా ఇంటర్నల్ రోడ్స్కి ఇస్తాం. ఇది ఇలా కనుక వస్తున్నాము. మీకు ఏంటంటే ఇంచుమించు 1.7 km ఏమో 110 ఉంది. ఎక్కడేమంటారు అది? ఏది 110 ఏమో ఉంటాయి. 1.7 సత్యనారాయణపురం అంటే అదే మన ఐఎంఏ హాల్ రోడ్ లెఫ్ట్ రైట్ బోత్ సైడ్స్ ఉన్నారు. ఇది టాప్ ప్రయారిటీయా? అది ఫస్ట్ ప్రయారిటీ. దానికి 110 వేస్తే సరిపోద్ది. 110 సైడ్ ఆర్సీసీ లైన్ లో రీప్లేస్మెంట్ పెట్టాం. సిఐ లైన్ లో సరే అండి, ఇది మేము చూసుకుంటాం. చెట్కో ఎంత? 1600 15 1500 1800 అన్నారు అనుకున్నా. ఓకే, 1500 KL. అది ఎప్పుడు? అది కూడా నెక్స్ట్ వీక్. ఓకే సార్, ఈ రెండు ఫైనలైజ్ అయినాయి సార్. ఇది అంటే అడిగింది డిజైన్స్ ఉన్నాయా? ఉన్నాయి. రా మెటీరియల్ అది రెసిన్ కాస్ట్ వేరియేషన్ అవుతా ఉంటుంది. రెసిన్ కాస్ట్ ఫైనల్ అయింది సార్. ఫైనల్ అయింది. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాము. ఈ మంత్ లోపల వస్తుంది 5%. ఓకే. HTV 5 డిఏ పంపింగ్ మేము కూడా ఆర్డర్ ఇచ్చాం. ELSRకి ఈ వీక్లే స్టార్ట్ చేస్తాం. రెండు డ్రాయింగ్ వచ్చింది. అన్నిటికీ అయిపోయిందా? దీనికి కూడా అన్నిటికీ అయింది సాయిల్ టెస్ట్. ఓకే, దాన్ని బట్టి చేంజ్ చేస్తాం. దాని ప్రకారం చేసుకున్నాం. ఎవరు నేమ్ మార్చేసిన సరిపోతుంది. సో డిజైన్ విల్ బి అవైలబుల్. డిజైన్ మన దగ్గర రెడీగా ఉన్నది కాబట్టి మన స్టార్ట్ చేస్తాం. దాని లోపల ఇప్పుడు కాసేపు విరామం. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వికాస్ రెయిన్బో స్కూల్ ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578,
ఏ ఇందుశ్రీ 561 మార్కులు, 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు, అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన, డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రీ కేజీ ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో, మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్: పి లవకుమార్ ఎంఈ చెన్నై, పి సుభాష్ ఎంఎస్ యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా వ్యాప్తంగా గత రాత్రి కురిసిన భారీ వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఎడతెరిపి లేకుండా దాదాపు 4 గంటల పాటు కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిన్నటి వరకు నిప్పులు చెరిగే ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాత్రి సమయంలో ప్రారంభమైన వర్షం నేటి ఉదయం వరకు కొనసాగడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాదచారులు సైతం నీటిలోనే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరినట్లు స్థానికులు తెలిపారు. మరోవైపు భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు కోతల కారణంగా ప్రజలు చీకట్లోనే రాత్రిని గడపాల్సి వచ్చింది. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రోడ్ల మీద ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో మున్సిపల్ శానిటేషన్ వర్కర్లు రోడ్ల మీద నిలిచిన నీరు డ్రైనేజీ గుండా పంపేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు.
గుడివాడ ఐఎంఏ హాలు రోడ్డులోని సాయి విడిది ఫంక్షన్ హాలులో గుడివాడ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర చైర్మన్ మరియు కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ వెంకటేశ్వరరావులు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో నందమూరి పద్మజ, చింతలూరి సత్యనారాయణ, బచ్చు రాధాకృష్ణ, దండమూరి జయలక్ష్మి, సీతారామస్వామి దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ శాఖ నూతన కార్యవర్గం 2026-27 సంవత్సరానికి ప్రమాణ స్వీకారం చేసి ఉన్నది. ఈ సందర్భంగా తినమనేని బాబ్జీ గారిని ముఖ్య అతిథిగాను, మరియు మా మారుబోయిన కోటేశ్వరరావు గారు, గూడపాటి వెంకటేశ్వరరావు గారు, తుమ్మలపల్లి వాసులు వీళ్ళందరూ అతిథులుగాను ఆహ్వానించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి పద్మజ గారి టీం అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. వారికి అభినందనలు తెలుపుతూ ఇంతకుముందు పాద కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ రోజు నన్ను వ్యవస్థాపకులైన శ్రీ రామచంద్రారెడ్డి గారు మరియు మారుబోయిన కోటేశ్వరరావు గారు, మా గుడివాడ మానవతా పెద్దలు అందరూ కలిపి నన్ను నువ్వు తప్పకుండా చేయగలవమ్మా, ఉండాలి అని చెప్పి నన్ను నిలబెట్టినందుకు వారి ఆశను అమలు చేయకోకుండా నేను 100% న్యాయం చేస్తానని ఈ సభకు మాటిస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం మా టీంతో కలిసి 1000 మెంబర్షిప్లు పెంచే దిశగా ప్రయత్నం చేస్తాను. అట్లాగే ప్రతి మానవుడు కూడా ఎవరికైనా 100 రూపాయలు ఉంటే వారి కుటుంబానికి 95 రూపాయలు వినియోగించుకుని ఒక్క 5 రూపాయలు దానం చేయగలిగితే ఈ లోకమే అలనాటి శ్రీరామ రాజ్యంగా మారిపోతుంది. అట్లాగే ఆ 5 రూపాయలైనా సరే అపాత్ర దానం కాకుండా సపాత్ర దానం అవ్వాలి. అట్లానే కాళ్ళు లేని వాళ్ళకో లేకపోతే ఇంకా వృద్ధులకో నిరుపేదలకో ఇవ్వాలి, కానీ అపాత్ర దానం చేయకూడదు. ఉపయోగం ఉండదు, అపాత్ర దానం చేసిన ఉపయోగం ఉండదు. అట్లాగే ప్రతి స్త్రీ కూడా ఈ లోకంలో లగ్జరీస్కి మరియు పుకార్లకి దూరంగా ఉండి ప్రతి స్త్రీ కూడా సేవా రంగంలోనో, కళారంగంలోనో, ఆధ్యాత్మిక రంగంలోనో తనకంటూ ఒక శైలిని ఎంచుకుని ఆ బాటలో పయనిస్తే ఈ లోకమే హరితమయంగా మారిపోతుంది. అట్లాగే సమయభావం లేనందువల్ల ఎక్కువ సమయం మాట్లాడలేకపోతున్నాను. ఇంకా ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి. అట్లా మన మానవతా కుటుంబ సభ్యులందరికీ నమస్కారము. నేను మానవతా టీంలో కూడా జాయిన్ అయ్యే కరెక్ట్గా సంవత్సరం అయిందండి. పోయిన సంవత్సరం మే 20వ తారీఖున శాంతి ఉత్తరాశ్రమంలో మా కాళ్ళ పేరుని అన్నదానం చేస్తుంటే అప్పుడు సీతారామ స్వామి గారు, జయలక్ష్మి గారు వచ్చి వాళ్ళు కూడా వచ్చారు. మీరు మా టీంలో జాయిన్ అని అడిగితే ఆ టీంలో నేను జాయిన్ అయినాను. అప్పటి నుంచి కూడా మానవతా కార్యక్రమాల్లో కూడా మేము అటెండ్ అవుతున్నాము. అలాగే మన సభా అధ్యక్షులు మన సీతారామ స్వామి గారికి, అలాగే శాసకరావు గారికి, మన అందరికి కూడా ఆ యొక్క నమస్కారం తెలియజేస్తే ఇప్పుడు ఈ సంవత్సరం ఏ విధంగా చేసే అదే కార్యక్రమంలో కూడా మేము డెఫినెట్గా చేసి చూపిస్తామని చెప్తున్నాను. అలాగే 1000 మంది కంప్లీట్ చేస్తామని కూడా నేను హామీ ఇచ్చి సేవా కార్యక్రమాలు, విద్య, వైద్యంలో కూడా బాగా ముందుకు తీసుకెళ్తానని మా యొక్క పద్మజ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను. నమస్కారం అండి. వేదిక మీద ఉన్నటువంటి మానవతా పెద్దలకి అలాగే వేదిక ముందు ఉన్నటువంటి అత్యున్నత మహారాజులైనటువంటి మానవతా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. పోయిన సంవత్సరం
కోశాధికారిగా పనిచేశాను. మళ్ళీ ఈ సంవత్సరం నాకు పెద్దలు ఇదే పోస్టు మళ్ళీ నాకు ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తూ సేవ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి అలాగే ముందు ముందు ఈ కార్యక్రమాలన్నీ మేము పద్మజ గారి అనుగుణంగా మేము నడుచుకుంటూ ఆవిడ మాకు సూచనల ప్రకారం ఆవిడ చేసే ప్రతి కార్యక్రమానికి మేము తోడుగా ఉంటూ ఆవిడకి నుండి మీ కార్యక్రమాలన్నీ విజయవంతం ఇప్పుడు 152 చేసాం, ఇంకా ఎక్కువ చేయగలుగుతామని చెప్పేసి మేము ఆశిస్తూ ఇప్పుడు ఈ అందరికీ థ్యాంక్స్. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను ఆలకించిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. ప్రతి ఒక్కరి సమస్యను క్షుణ్ణంగా ఆలకించి సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాము. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా రేపు పెద్ద ఎత్తున గుడివాడ వైసీపీ నేతల ర్యాలీ. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని పిలిపించిన గుడివాడ వైసీపీ నాయకులు. గుడివాడ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై కాంట్రాక్టర్లు మరియు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాము. టెండర్ ప్రక్రియ పూర్తయిన పనులను సత్వరమే ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.